గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అభయం అకాడమీ. నేను మీ రాంబాబు సార్. సో ఈరోజు ఒక అంటే మోడర్న్ ఇండియాకి లేదా మోడర్న్ ఇండియా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఏపీపీఎస్సీ ఆర్ తెలంగాణ కానీ తెలంగాణ ఎగ్జామ్స్ కానీ టీఎస్పీఎస్సీ కానీ యూపీఎస్సీ కానీ ప్రధానంగా ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఏం చదవాలి అని అడుగుతుంటారు. మోడర్న్ ఇండియాకి లేదా బిపిన్ చంద్ర టెక్స్ట్ బుక్ చదవాలా, ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ బుక్ చదవాలా, లేక స్పెక్ట్రమ్ మోడర్న్ చదవాలా అనేసి. సో దీనికోసం ఒక క్లారిటీ ఇద్దాము మీకు అని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో ముందుగా మనం మా టైంలో కూడా అంటే ఒక 25 years బ్యాక్ మేము ఎక్కువగా చదివే పుస్తకం స్పెక్ట్రమ్ అండి. ఇది దిస్ ఈజ్ స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియా. స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియా అనేది అప్పుడు ఎన్ని పేజీలు ఉండేది. ఇప్పుడు ఇది ఆ, వామనావతారంలో మనకి వామనుడు పెరిగిపోయినట్టుగా ఇంచుమించు 1000 పేజీల పుస్తకం అయింది. చాలా బాగా అప్డేట్ చేశారు. ఇప్పటికీ కూడా ఇది దిస్ ఈస్ ద బెస్ట్ బుక్ ఇఫ్ యూ కెన్ రీడ్. అంటే బిఫోర్ గోయింగ్ టు స్పెక్ట్రమ్ మీరు ఏం చేయాలంటే బిపిన్ చంద్ర మోడర్న్ ఇండియా పుస్తకం చదవాలి. బిపిన్ చంద్ర మోడర్న్ ఇండియా పుస్తకం చదివిన తర్వాత అప్పుడు మీరు స్పెక్ట్రమ్కి వెళ్తే గనక సోర్సెస్ దగ్గర నుంచి అన్ని టాపిక్స్ కూడా అడ్వెంట్ ఆఫ్ ది యూరోపియన్స్, ఇండియా అండ్ ది బ్రిటిష్ గవర్నమెంట్, అన్ని టాపిక్లు కవర్ చేసుకుంటూ ఇలాగా లాస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని అంటే పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా గురించి కూడా డీటెయిల్డ్గా ఇప్పుడైతే కవర్ చేయడం జరిగింది. గవర్నర్ జనరల్స్ గురించి, తర్వాత పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా గురించి, డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ ప్రెస్ గురించి, ఎకనామిక్ ఇంపాక్ట్, డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషను, అన్నీ ఇంచుమించుగా బాగా కవర్ అయింది. సో ఇది ఇప్పుడు స్టిల్ ఇట్ ఈస్ ఎ వన్ స్టాప్ సొల్యూషన్. స్టిల్ ఇట్ ఈస్ ఎ వన్ స్టాప్ సొల్యూషన్. దిస్ బుక్ ఈజ్ ఎ వన్ స్టాప్ సొల్యూషన్. చదవగలిగితే కనుక చాలా మంచి బుక్. సైజు అసలు నన్ను అడిగితే పెద్ద చేసేసి నెంబర్లు తగ్గిస్తే బాగుండేది. చూడడానికి బల్కీగా ఉందన్నమాట ఇది స్పెక్ట్రము. సో దీని తర్వాత మనం చూస్తే కనుక నేను ఎక్కువ చదివేది నా ఫేవరెట్ బుక్లో ఒకటి ఇది సొనాలి బన్సల్ అండ్ స్నేహిల్ త్రిపాఠి. సొనాలి బన్సల్ అండ్ స్నేహిల్ త్రిపాఠి లేటెస్ట్ ఎడిషన్. నిజంగా ఇది ఫస్ట్ ఎడిషన్ గ్రీన్, అది బ్లాక్ అండ్ గ్రీన్లో వచ్చింది. యాక్చువల్గా స్నేహిల్ త్రిపాఠి అతను వన్ ఆఫ్ మై కొలీగ్ ఇన్ అన్ అకాడమీ. నేను బెంగళూరులో కలవడం జరిగింది అతనితో. అతను చెప్పాడు కూడా చాలా బుక్స్ రిసోర్స్ వెరిఫై చేసి చాలా హార్డ్ వర్క్ చేసి బుక్ రాయడం జరిగింది. మోర్ దాన్ 1000 pages బుక్. కానీ జనాలు చదవలేదు అప్పుడు. అందువలన సెకండ్ ఎడిషన్ కానీ థర్డ్ ఎడిషన్ కానీ ఇప్పుడు చూడండి, థర్డ్ ఎడిషన్ ఇది 678 pages. సెకండ్ ఎడిషన్ కూడా ఆల్మోస్ట్ అన్ని తగ్గించారు, ఎబ్రిట్ చేశారు. బట్ ఆర్గనైజ్డ్గా ఉండే బుక్కుల్లో ఒకటి ఇది. ఆర్గనైజ్డ్గా ఉండే బుక్స్లో ఒకటి ఇది. ఒకటి మీరు చదువుకున్నా మీకు చాలా వరకు హెల్ప్ అయిపోతుంది. స్నేహిల్ త్రిపాఠి అండ్ సొనాలి సొనాలి బన్సల్ మనకి టాటా మ్యాగ్రా హిల్స్ వారిది కొత్తగా లేటెస్ట్ ఎడిషన్ థర్డ్ ఎడిషన్ కూడా మార్కెట్లో ఉందన్నమాట. ఇది కూడా చాలా నేనైతే ఇష్టపడతాను ఈ బుక్ని. మై ఫేవరెట్ బుక్ ఇది. సో ఇది కాకుండా మనం చూస్తే కనుక ఇప్పుడు కొత్తగా వచ్చిన పుస్తకాల్లో మనకి ఓస్వాల్ మోడర్న్ ఇండియా బుక్ వేశారు వీళ్ళు, ఓస్వాల్ పబ్లిషర్స్. ఇది కూడా యాక్చువల్గా ఇంకా నేను పూర్తిగా చదవలేదు, స్టార్ట్ చేశాను. వీళ్ళు ఎలా ఉంటుందంటే పేజీలు తక్కువ ఇస్తారు, 445 పేజీలు. కంటెంట్ చాలా బాగుంటుంది, కంటెంట్లో క్వాలిటీ ఉంటుంది బుక్. ఇంకా నేను చదవలేదు. ఇది కూడా మనం ఒక ఆప్షన్ కింద తీసుకోవచ్చు. ఇంకా చదువుతున్నాను, మళ్ళీ అప్డేట్ చేస్తాను. సో వీటితో పాటు మనకి ఈ పూనం దలాల్ దహియా, యాక్చువల్గా ఏన్షియంట్ అండ్ మిడివల్ ఇండియాకి పూనం దలాల్ దహియా చాలా ఫేమస్. పూనం దలాల్ దహియా గారిది ఇది మోడర్న్ ఇండియాకి వచ్చిందనమాట. ఇది కూడా టాటా మ్యాగ్రా హిల్స్ వారిది. ఇది కూడా ఇంకా నేను కంప్లీట్ చేయలేదు. ఏన్షియంట్ మిడివల్ చాలా హై స్టాండర్డ్తో రాశారు కాబట్టి ఇది కూడా బాగానే రాసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను, పూనం దలాల్ దహియా గారిది. అలాగే ఈ మధ్యకాలంలో నాకు నచ్చిన పుస్తకాల్లో ఒకటి మోడర్న్ ఇండియాకి సంబంధించి చూస్తే కనుక ఇది ఎస్ చాంద్ ఐఏఎస్ సాథి. ఎస్ చాంద్ వాళ్ళు ఐఏఎస్ సాథితో మోడర్న్ ఇండియన్ హిస్టరీ తీసుకొచ్చారు. ఇది చాలా చక్కగా రాశారు. ఎవరైనా ఒక సింగిల్ బుక్ చాలు, అన్ని ఇంచుమించు అన్ని ఎగ్జామ్స్కి సరిపోతుంది. అంటే యూపీఎస్సీ స్థాయి ప్రిలిమ్స్ వరకు, ఈవెన్ మెయిన్స్ వరకు కూడా అనుకుంటే. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే అంతా కలర్ఫుల్గా ఉంటుంది బుక్. మంచి మంచి థిమాటిక్ డయాగ్రామ్స్ ఉంటాయి, బొమ్మలు ఉంటాయి. ఒక రకమైన ఈస్థెటిక్ సెన్స్తో రాశారు బుక్ అంతా. చాలా బాగా రాశారు బుక్. ఇది అయితే నేను ఆల్మోస్ట్ 3/4 నేను చదివాను. ఇది కూడా చాలా బాగుంది.
ఇది చూస్ చేసుకోవచ్చు. మంచి బుక్ ఇది. మీరు అయితే చివరిగా చెప్తాను ఎలా చదవాలనేది. దీని తర్వాత సుజాత మేనన్ గారిది లేటెస్ట్ ఎడిషన్ వచ్చింది. మెయిన్స్ ఓరియంటేషన్ ఏదైనా రాద్దాము అనుకుంటే కనుక సుజాత మేనన్ గారిది జేకేపీ పబ్లిషర్స్ మెయిన్స్ ఓరియంటేషన్లో చాలా మంచి పుస్తకం ఇది. చాలా మంచి పుస్తకం అన్నమాట ఇది. ఇది కూడా మీరు చూడొచ్చు. తర్వాత రీసెంట్గా నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఎసెన్షియల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అని చెప్పి నితిన్ సంగ్వాన్ ఐఏఎస్ సీమా నితిన్ సంగ్వాన్ ఐఏఎస్ గారు రాసిన పుస్తకం అనమాట ఇది. ఇది కూడా వాళ్ళు ఆ పర్స్పెక్టివ్ చాలా డిఫరెంట్గా ఇచ్చారు. అనాలిసిస్ కానీ ఆ పర్స్పెక్టివ్ కానీ మెయిన్స్ కానీ ప్రిలిమ్స్కి కానీ ప్రజెంటేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇది కూడా బాగుంది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ a game changer for modern India is it's none other than Modern Indian History by తాకీర్ జాఫర్. నిజంగా వన్ స్టాప్ సొల్యూషన్ లా తీసుకొచ్చారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్, ప్రిలిమ్స్, మెయిన్స్ ప్రతి దగ్గర కూడా అసలు నన్ను అడిగితే ఈ బుక్ చాలా మంచి, అంటే స్పెక్ట్రమ్ కానీ, అంటే మనకి ఇప్పుడు 3 పుస్తకాలు మెయిన్, ఇవన్నీ మనం పక్కన పెట్టుకుంటే కనుక మనకి పోటీలో ఉండేది నెంబర్ 1 స్పెక్ట్రమ్, రేస్లో ఉండేది నెంబర్ 1 స్పెక్ట్రమ్, నెంబర్ 2 సొనాలి బన్సల్ అండ్ స్నేహిల్ త్రిపాఠి నెంబర్ 2, అండ్ 3 మన తాకీర్ జాఫర్. చాలా ఆర్గనైజ్డ్గా, నిజంగా ఎంత ఆర్గనైజ్డ్గా రాశారంటే బుక్, అసలు సైజ్ కూడా చాలా ఎక్కువ. ప్రతి దానికి 676 పేజెస్లో ప్రతి టాపిక్ని డీటెయిల్డ్గా రాసుకుంటూ అక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్, ప్రిలిమ్స్ అన్ని ఆన్సర్స్, ప్రీవియస్ ప్రిలిమ్స్ ఆన్సర్స్, ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా రాసిన బుక్ అనమాట ఇది. ప్రిలిమ్స్కి మెయిన్స్కి కూడా సరిపోతుంది. సో ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే, వెర్డిక్ట్ కాదు, నా అభిప్రాయం, ఇట్స్ నాట్ మై, నేను జడ్జిమెంట్ ఇవ్వట్లేదు. నా అభిప్రాయం ఏంటంటే, స్పెక్ట్రమ్ ఆల్రెడీ అలవాటు ఉంటే స్పెక్ట్రమ్ చదవండి, లేదు మనకి స్నేహిల్ త్రిపాఠి చదువుతాము అంటే ఇది చదవండి. ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఒక మంచి పుస్తకం కొనుక్కోవాలి, ఆ రెండు కూడా మా దగ్గర లేవంటే ఇది ఒకటి కొనుక్కో. సో ఫైనల్గా ఇన్ని పుస్తకాలు చూపించాను నేను యాజ్ ఎ ఫ్యాకల్టీ కాబట్టి నేను యూజ్ టు వెరిఫై ఆల్ దోస్ బుక్స్. మీకు యాజ్ ఎ స్టూడెంట్ 1 బుక్ దట్ ఈస్ ద బెస్ట్ బుక్ సరిపోతుంది. సో ఆ బెస్ట్ బుక్స్ ఈ 3 పుస్తకాల్లో ఒకటి మీరు చూస్ చేసుకోండి. ఐదర్ స్పెక్ట్రమ్ ఆర్ ఏంటది సొనాలి బన్సల్ అండ్ స్నేహిల్ త్రిపాఠి ఆర్ తాకీర్ జాఫర్. సో మోడర్న్ ఇండియా లేదా నేషనల్ మూవ్మెంట్ అనేది ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్గా ఒక లాజికల్ సీక్వెన్స్తో చదవాలి, అంతేగాని ఏదో బిట్లు బట్టి కొట్టేద్దాం అని కాదు. ఒక హిస్టరీ సబ్జెక్ట్ అనేది ఏంటంటే ఒక సీక్వెన్స్లో వెళ్ళాలన్నమాట. అలా ఫర్ ఎగ్జాంపుల్ రెవల్యూషనరీ టెర్రరిస్ట్ మూవ్మెంట్ అనగానే హోలిస్టిక్ పిక్చర్ రావాలి. ఒక క్లస్టర్ అప్రోచ్ అంటాం మనం హిస్టరీలో, ఆ క్లస్టర్ అప్రోచ్లో హిస్టరీ చదవాలన్నమాట. అంతా రెవల్యూషన్ టెర్రరిజం అంతా ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్, సోషల్ కల్చర్ అవేకనింగ్ మొత్తం అంతా కలిపి ఒక క్యాన్వాస్లో. అలా ప్రతి టాపిక్ని కూడా ఒక క్లస్టర్ అప్రోచ్లో చదివితేనే మనకి మోడర్న్ ఇండియా మీద ఒక అవగాహన వస్తుంది. ఇక మీద నేను మన అభయం అకాడమీ తరఫున మోడర్న్ ఇండియాలో చాలా టాపిక్స్ ఇక్కడ వీడియోలు కూడా చేస్తాను, ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. మీరు ఏమన్నా ఇది సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో మీకు ఏమైనా కావాలంటే కనుక అవన్నీ నేను మీకు ఇక్కడ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. హిస్టరీ నిజంగా చాలా అద్భుతమైన సబ్జెక్టు. ఎందుకంటే ఇంటర్ బైపీసీ చదివి, డిగ్రీ బీకామ్ చదివి, ఎంఏ తెలుగు చదివి హిస్టరీతో సివిల్ సర్వీసెస్ ర్యాంకు తెచ్చుకున్నప్పుడు మొదట్లో చాలా భయం వేసింది, కానీ నిజంగా ఆ తర్వాత ఎంత అద్భుతమైన సబ్జెక్ట్ అనిపిస్తుంది హిస్టరీ. నిజంగా మనల్ని వెంటాడుతూ ఉంటుంది ఎప్పుడు. చరిత్ర అంటే గతం మిగిల్చిన ఆస్తి, దాన్ని భయపడుతూ చదవకండి, దాన్ని ఇష్టపడుతూ చదవండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.